తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గద్వాల్ జిల్లా తేజేశ్వర్ హత్య కేసులో ఒక దర్యాప్తు వేగవంతమైంది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. 4 బృందాలతో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంకా పరారీలోనే ఉన్నాడు సూత్రధారి బ్యాంక్ మేనేజర్ అయిన తిరుమల్ రావు. తేజేశ్వర్ హత్య తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్కు చేరుకొని అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు తిరుమల్ రావు తండ్రి, భార్య, స్నేహితుల్ని విచారించారు పోలీసులు. కేసు దర్యాప్తుని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఎస్పీ శ్రీనివాసరావు. హత్యకు ముందు 20 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు తిరుమల్ రావు. అందులో నుంచి 2 లక్షల రూపాయలు హత్య చేసిన నిందితులకు ఇచ్చాడు తిరుమల్ రావు. తేజేశ్వర్ మృతదేహాన్ని దహనం చేసి కేసు మిస్సింగ్గా ఉన్నప్పుడే కొన్నాళ్ళు లదాఖ్ ట్రిప్కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు తిరుమలరావు, ఐశ్వర్యలు. తేజేశ్వర్ డెడ్ బాడీ దొరకడం, పోలీసుల విచారణతో ఈ ఇద్దరి ప్లాన్ బెడిసి కొట్టింది. మే 18న గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్, కర్నూలుకు చెందిన ఐశ్వర్యకి పెళ్లైంది. అప్పటికే బ్యాంక్ మేనేజర్ తిరుమల్ రావుతో ఐశ్వర్యకి సన్నిహిత సంబంధం ఉంది. ఐశ్వర్యని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తిరుమల్ రావు. ఈ క్రమంలో తేజేశ్వర్ హత్యకి ప్లాన్ చేశారు. ఈ నెల 17న కిడ్నాప్ చేశారు. 2 రోజుల క్రితం పాణ్యంలో తేజేశ్వర్ మృతదేహం లభించింది. ఈ కేసులో పోలీసులు ఐశ్వర్య, అత్త సుజాత సహా 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారిగా భావిస్తున్న తిరుమల్ రావు మాత్రం ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. శివ, తేజేశ్వర్ కేసులో దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చింది? తిరుమల్ రావు ఆచూకీ ఏమైనా తెలిసిందా? సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి తిరుమల్ రావు దొరికితే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఘటన ఏదైతే మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా మారడం, ఆ తర్వాత అటు భార్య ఐశ్వర్యను అలాగే తేజేశ్వర్ అత్త సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విషయం తెలుసుకున్నటువంటి తిరుమల్ రావు కర్నూలు నుంచి హైదరాబాద్కు వెళ్లి అక్కడ నుంచి అబ్స్కాండ్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుమల్ రావు ఆచూకీ కోసం కొన్ని బృందాలు కూడా సోదాలు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. అయితే దీంతో పాటుగా తిరుమల్ రావు దొరికితే మాత్రం ఈ కేసు దాదాపుగా క్లోజింగ్ వచ్చేటువంటి అవకాశం ఉందని గద్వాల్ జిల్లా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే తిరుమల్ రావు తండ్రి అలాగే భార్య, ఆయనకు సంబంధించిన స్నేహితులను కూడా గద్వాల్ టౌన్ పిఎస్ కు తీసుకువచ్చి వారిని కూడా విచారించడం జరిగింది. మరోవైపు అదుపులో ఉన్నటువంటి తేజేశ్వర్ భార్య ఐశ్వర్యను కూడా చాలా లోతుగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కొన్ని ప్రశ్నలకు తేజస్వి దాటవేసే ధోరణితో అవలంబిస్తోంది. అలాగే కొన్నిటికి క్లారిటీ ఇవ్వడం లేదనే అంశానికి సంబంధించి తిరుమల్ రావు దొరికితే మాత్రం ఇద్దరిని క్రాస్ క్వశ్చన్ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా భావిస్తా ఉన్నారు. అయితే తిరుమల్ రావు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఆ ముందస్తు ప్లాన్ల ప్రకారం లదాఖ్ వెళ్లాలని ఐశ్వర్య తిరుమల్ రావు భావించిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళాడా, లేకపోతే విదేశాలకు ఏమైనా పారిపోయాడా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. రైట్ శివకుమార్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.